నూతి సింధు. నేను ఇప్పుడు రీసెంట్గా పాస్డ్ అవుట్ అయినా బీటెక్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను. అంటే మెయిన్గా అయితే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, దాంతోపాటు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతాను. అంటే లైక్ పూర్ పీపుల్కి కానీ ఎడ్యుకేషన్ వైజ్ లేదా హెల్త్ సెక్టార్ వీటన్నిటిలో మనం కొంచెం కంపారిటివ్లీ మంచిగా ఉండాలని చెప్పేసి అందులో ఈ సివిల్ సర్వీసెస్ లేదా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఆ స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి అందులో వెళ్దాము అని ఒక ఆఫీసర్గా మారి పేద ప్రజలకు సేవ చేయాలనేదే నా ఇంట్రెస్ట్. మా నాన్న పేరు నూతి మధుసూదన్, మా మమ్మీ పేరు సిరిమల్ల సునీతాదేవి. మా నాన్న సిసిఎల్ఏ సెక్రటరీగా రిటైర్ అయినారు. సో మదర్ హోమ్ కీపర్. మా నాన్న నుంచి సేవాతత్వము, మమ్మీ నుంచి కష్టపడే తత్వము. మా నాన్న నుంచి అంటే లైక్ ఏటునాగరం అనేది చాలా బ్యాక్వర్డ్ ఏరియా, అంటే లైక్ అప్పట్లో. సో అక్కడి నుంచి హైదరాబాద్ వరకు రావడం, హార్డ్ వర్క్ కానివ్వండి, లేకపోతే ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి, నెక్స్ట్ ఏదో ఒక సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అనేది అతనిలో చూసి నేను బాగా ఇన్స్పైర్ అయినాను. ఎంఆర్ఓ నుంచి అడిషనల్ కలెక్టర్ హైదరాబాద్ అనేది అంటే లైక్ మనం చేసే పనిని బట్టి కూడా వాళ్ళు పొజిషన్స్ కూడా ఇస్తూ ఉంటారండి. అడిషనల్ కలెక్టర్ రావడం అనేది లైక్ మనకున్న 33 డిస్ట్రిక్ట్స్లో 33 మెంబర్స్ లైక్ మంచిగా చేసే వాళ్ళకే ఇస్తారు. అందులో మా పప్ప ఉండడం అనేది నాకు హ్యాపీ. ఇంటికి టైం కేటాయించకపోవడం అంటూ అట్లేం లేదు, హిల్ బ్యాలెన్స్. కానీ మోర్ ఓవర్ తను ఎక్కువ టైం ఆఫీస్కే ఇస్తారు, సండేస్ కూడా ఎక్కువ ఇంట్లో ఉండరు. సో అది ఓకే, అది కూడా ఏంటంటే మనం ఇన్స్పిరేషన్గానే తీసుకోవాలి అని ఉండాలి. లైక్ ఇంట్లో మనం మంచి మేమిద్దరం మంచిగానే ఉన్నాం కాబట్టి బయట ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దాని వైపు వెళ్ళడం ఆయనకి ఇంట్రెస్ట్ అని మేము ఓకే లెట్ హిమ్ డూ అని అనుకున్నాము. హైదరాబాద్ అనేది హార్ట్ ఆఫ్ తెలంగాణ ఆబ్వియస్లీ. సో దానికి అడిషనల్ కలెక్టర్గా రావడం అనేది ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. నేను చిన్నగా ఉన్నప్పుడు లైక్ నేను 2nd క్లాస్ అలా ఉన్నప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ధన్వంతి మేడం అని ఉండే. సో అప్పుడు చూసి తను వస్తుంటే కానీ అక్కడ ఆ మొహల్లా అదంతా చేంజ్ అవ్వడం అదంతా చూసి అంటే లైక్ ఒక విమెన్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఇంత బాగుంటుందా, లైక్ తను ఎంత చేంజ్ చేస్తుంది. అదే కాకుండా తర్వాత రాహుల్ బొజ్జా సార్ కానివ్వండి, కరుణ మేడం, ఇప్పుడు ఖమ్మం కలెక్టర్ గౌతమ్ సార్ కానివ్వండి, రాధికా మేడం, ఆదర్శ్ సార్, స్నేహలత మేడం, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ వాళ్ళు కూడా కానివ్వండి, వాళ్ళని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయినాను. అంటే లైక్ వాళ్ళ హార్డ్ వర్క్ నేచర్ కానివ్వండి, నెక్స్ట్ వాళ్ళు మా పప్పని కూడా చాలా రెస్పెక్ట్ కానివ్వండి, లైక్ వర్క్ విషయంలో కానీ వాళ్ళందరూ చాలా కోఆర్డినేషన్తో చేయడము అదంతా చూసి ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్ అదంతా చూసి నాకు బాగా అనిపించేది. సో అది చూసి కూడా నేను కూడా ఓకే మనం కూడా సంథింగ్ ఏదో ఒకటి చేయాలి సొసైటీ ఈ రూట్లో అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయినాను. గ్యాడ్జెట్స్ అది గుడ్ అనను బ్యాడ్ అనను, ఏదైనా మనం న్యూట్రల్గా యూజ్ చేయాలి. ఇంకొకటి ఏదైనా లైక్ సోషల్ మీడియా కానివ్వండి, ఏదైనా మనకు యూస్ఫుల్ వేలో యూటిలైజ్ చేసుకుంటే అది మన ప్రోగ్రెస్కి మంచిది. ఏదైనా సోషల్ మీడియా అయినా లేకపోతే మనకి ఇప్పుడు ఫోన్స్ ఇవన్నీ ఎక్సెస్గా యూజ్ చేయకుండా నార్మల్గా యూటిలైజ్ చేసుకుంటూ మన అకాడమిక్ వ్యూలో మంచిగా వెళ్తే బాగుంటుంది. అంటే పప్పా నుంచి మేము నార్మల్గా కొంచెం టైం దొరికితే మేము హమ్ చేసుకుంటూ ఉంటాం ఇద్దరము, లైక్ పాత హిందీ సాంగ్స్ అలా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ విషయంలో వస్తే నాకు చాలా గైడెన్స్, ఈజ్ మై గైడెన్స్ అంతే. ఏదైనా సోషల్ ఇష్యూస్ కానివ్వండి, ఇప్పుడు మా ఓన్ విలేజ్ మనం ఎట్లా డెవలప్ చేయగలుగుతాం అనేది, నెక్స్ట్ ఎన్వైరన్మెంట్, మా ఊరు ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కానివ్వండి, అవన్నీ మేము బాగా డిస్కస్ చేసుకుంటాం. మా మదర్లో వచ్చేసి డిసిప్లిన్ అండి, ఏదైనా టైం అంటే టైం అన్నట్టు చేస్తుంది. అండ్ నాకు మార్నింగ్ అంటే నేను ఎర్లీ అవర్స్ వెళ్ళిపోతుండే కాలేజ్కి కానివ్వండి, స్కూల్కి కానివ్వండి, నాకు కుక్ చేయడం కానీ ఏదైనా అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యేదాన్ని నేను. సమ్మక్క సారక్క జాతర అది 2 ఇయర్స్కి ఒకసారి మనకు వస్తూ ఉంటుంది. సో అది ఏంటంటే అందులో నుంచి మనము వాళ్ళు ఎలా అయితే రివోల్ట్ చేసినారో అంటే ఆ డైనమిజం, విమెన్కి ఆ డైనమిజం ఉండాలి అనేది నేర్చుకున్నాను. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే మనం దాన్ని రివోల్ట్ చేసేలాగా ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను. రాణి రుద్రమాదేవి మీరు అన్నట్టు డ్యామ్స్ కానివ్వండి ఇదంతా, అండ్ షీఈ్ అన్ ఐకాన్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ అని కూడా చెప్పచ్చు. అంటే ఒక విమెన్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఎట్లయితే ఐఏఎస్లో ఎట్లయితే ఒక డిస్ట్రిక్ట్ని రూల్ చేస్తున్నారో అప్పుడు అంటే అప్పటి నుంచే మనకు హిస్టారికల్గా ఉంది విమెన్ అనేది రూల్ చేయడం అనేది. కాబట్టి ఏదైనా డైనమిజంతో చేయాలి అనేది నేర్చుకున్నాను.